ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే గురుభక్తి. ఆయన కేవలం నారదుణ్ణి మాత్రమే గౌరవించాడు అని అనుకుంటే పొరపాటు. అసలు భగవంతుని గురించి చెప్పకుండా రాక్షస సంబంధమైన విద్యలు మాత్రమే బోధించినటువంటి చండ అమర్కుల యందు కూడా ఆయన అంతే గౌరవాన్ని చూపించాడు. గురువు అని సంబోధింపవలసినటువంటి వారు ఎవరైనా వారి యందు అంత గౌరవాన్ని చూపించాడు. పురాణం ఎందుకు వింటారంటే నాటికి నేటికి సమాజం నేర్చుకోవలసింది ఏది అంటే గురువు యందు అంత గౌరవం ఉండాలి. గురువు కన్నా గొప్పవాడు లేడు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు. ఎంత బరువు అంటే ఆ బరువు నేను చెప్పలేను, భౌతికమైన బరువు కాదు. మా గురువుగారు నా మనసులో మెదలగానే నా 2 చేతులు దగ్గరికి వచ్చి జోడింపబడాలి. ఆయన మహానుభావుడు, ఆయన కన్నా గొప్పవాడు లేడు అన్న భావన నాకు కలగాలి. అట్లా కలిగితే ఆయన నాకు గురువు. ఆయన ముందు నేను లఘువు, నేను చిన్నవాడిని, నాకు తెలియదు, నన్ను ఉద్ధరించగలిగిన వారన్న భావన ఉండాలి.